అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్తే గురుగారు. గురుగారు, శివుడిని అభిషేక ప్రియుడు అంటాం. ముఖ్యంగా రుద్రాభిషేకం అంటే ఆయనకు మహాప్రీతికరం. ఎందుకని? రుద్రంలో ఒక వాక్యం ఉంది, రుజన్ జాయతే ఇది రుద్ర అంటారు. రుజన్ అంటే సర్వ రుగ్మతలు, సర్వ వికారాలు, సర్వ దరిద్రాలు, సమస్త దోషాలు, సమస్త రుజన్ అంటే అన్ని ఏదైతే నెగటివ్ జాయతే ఇది రుద్ర, దాని రూపం ఆపేవాడు రుద్రుడు. ఎందుకు ఆయనకు ప్రీతికరం అనేది కాకుండా ఆయన పురుషుడు, ప్రకృతి పురుషుడు. ప్రకృతి అమ్మవారు, శివుడు పురుషుడు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అంటే ప్రకృతి ఇంటి యజమాని అనుకోండి, పురుషుడు అంటే ఇంటి యజమాని. మన నాన్నగారు ఉన్నారు, మన నాన్నగారి దగ్గర సంపద ఉంటే, మన నాన్నగారు హ్యాపీగా ఉంటే మనం అంతా హ్యాపీగా ఉంటాం కదా. ప్రకృతి పాంచభౌతిక స్వరూపం, ప్రకృతి మాత తల్లి. ఆ తల్లి మనకి ఏం కావాలో అన్ని ఇస్తుంది. అంటే మన అమ్మ నాన్నగారు అన్ని తెచ్చి పెడితే అమ్మ అన్ని ఎలా వండి పెడుతుందో, అన్ని మనకు ఎలా సమకూరుస్తుందో, అట్లాగే జగన్మాత అయిన ప్రకృతి స్వరూపమైన అయిన జగన్మాత మనకు అన్ని ఇస్తుంది. ఈ ప్రకృతికి పురుషుడు సహకారం ఉండాలి, ఆ పురుషుడి దగ్గర అన్ని ఉండాలి, ముందు ఆయన సంపద ఉండాలి. సో ఆయనకి కావాల్సింది ఏంటి? ఆయన్ని పరిపుష్టి చేస్తే, అంటే ఒక వృక్షం మొదట్లో మనం నీళ్లు పోస్తే ఆ వృక్షం మొత్తం ఎలా అయితే కింద వేర్లలోంచి పైన చిగురుటాకు వరకు ఎలా సుభిక్షంగా ఉంటుందో, అట్లా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. రుద్రుడికి రెండు తత్వాలు, ఒకటి అఘోర తత్వం, రెండు శివతత్వం. మామూలుగా మనం శివుడికి లింగ రూపమే ఉంది, విగ్రహ రూపం లేదు, విగ్రహారాధన లేదు. కానీ వేదంలో శివుడికి చెప్పిన రూపం వేరు. ఆయన బలంగా ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, తద్వారా ప్రపంచం సంతోషంగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రపంచం అంటే మనది చాలా చిన్న దృష్టి. సకల చరాచర జగత్తు ప్రపంచం. ఈ సకల చరాచర జగత్తు సుభిక్షంగా ఉండాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఆయనకి మనం సేవ చేసుకొని, ఆయన్ని మనం మన నాన్నగారిని మనం సాటిస్ఫై చేస్తే నాన్నగారు మనకు అన్ని కావాల్సినవి ఎలా ఇస్తారో అలా ఆయనకి అభిషేక ప్రియుడు. ఆయన అభిషేకం చేస్తే ఆయన ప్రీతి పొందుతాడు. ఓ చెంబుడు నీళ్లు పోస్తే ఆయన తృప్తి పొందుతాడు. నీ నుంచి ఆయన ఏం అడగట్లేదు. నిర్మలమైన భక్తితో ఓ చెంబుడు నీళ్లు పోస్తే ఆయన నీకు కొండల కొద్దీ సంపదను ఇస్తాడు. మన వేదంలో చెప్పిన విషయం ఏంటంటే బీజము. ఇప్పుడు మనం ఒక పండు తీసుకున్నాం, ఈ పండు పైన తొక్క ఉంటుంది, లోపల గుజ్జు ఉంటుంది, కానీ దానికి సంబంధించిన బీజం లోపల ఉంటుంది. ఆ బీజమే ప్రధానమైంది, దాని నుంచే పునరుత్పత్తి జరుగుతుంది. పురాణ ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ వాటన్నిటి మధ్యలో వాటన్నిటి మధ్యలో యజుర్వేదం ఉంటుంది. ఆ యజుర్వేదం మధ్యలో రుద్రం ఉంటుంది. యజుర్వేదంలో ఉన్న ఏకైక భగవంతుడి స్తుతి ఏంటంటే అది రుద్రాధ్యాయం. మిగతావన్నీ కూడా సూక్తాలు, అంటే స్తుతించేవి సూక్తాలు. శ్రీ సూక్తము అంటే అమ్మవారిని స్తుతించేది, పురుష సూక్తము పురుషుణ్ణి, అంటే ఎవరైతే పురుష దేవత ఉన్నారో నారాయణుడో శివుడో మీరు ఏ రూపం తీసుకున్నా ఆ పురుషుణ్ణి స్తుతించేది పురుష సూక్తం. అలాగే భాగ్య సూక్తం, అలాగే మన్యు సూక్తం. ఈ సూక్తాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉంటాయి. యజుర్వేదంలో సూక్తాలు కానీ ప్రార్థనలు, భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి చేసే స్తోత్రాలు కానీ ఏమి ఉండవు. ఒక్క రుద్రాధ్యాయమే ఉంటుంది. ఆ రుద్రాధ్యాయం కూడా వేదానికి మధ్యలో బీజ స్వరూపంలో ఉంది కాబట్టి ఇదే మూలము, ఇది చేస్తే మిగతావన్నీ వస్తాయి, ఇది చేస్తే రాందేదీ లేదు, ఇది చేస్తే జరగందేదీ లేదు. సో రుద్రమంత్రాల్లో ఉన్న వాటిని అర్థం చేసుకుంటే ఆయనకి అభిషేకం చేయడం వల్ల మీకు సంపద కావాలా సంపదిస్తాడు, గ్రహశాంతి కావాలా గ్రహశాంతి ఇస్తాడు, తర్వాత దోషాలు పోవాలా పోతాయి, పాపాలు పోవాలా పోతాయి. ఇందాక మీరు ఒక క్వశ్చన్లో శాపాలు ఏవో ఉన్నాయన్నారు కదా, ఆయన కాళ్ళు పట్టుకుంటే పోతాయి. మనకు వచ్చిన శాపం కాదు, ఎక్కడో ఎవరో పూర్వీకులు చేసిన దానికి వచ్చింది అనుకోండి, మనం ఆయన కాళ్ళు పట్టుకోవడమే. నా తప్పేముందా స్వామి, నన్ను అనుగ్రహించు. ఆ పరమేశ్వరుడికి రెండు తత్వాలు, ఒకటి అఘోర తత్వం, రెండు శివతత్వం. అఘోర తత్వం ఏంటంటే అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకోండి, అర్థం అవ్వాలంటే ఎక్కడైతే చెడు ఉందో దాన్ని నిర్మూలించడం. వాళ్ళ పట్ల ఆయన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. ఆ అఘోర తత్వాన్ని శాంతింపజేసి, ఇప్పుడు నాన్నగారు రకరకాల పనుల్లో టెన్షన్లో బిజీగా ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. నాన్నగారిని ప్రసన్నం చేసుకోవాలంటే రాగానే కాస్త
కూర్చోబెట్టి చెంబులు మంచినీళ్ళు ఇచ్చి కాస్త కాఫీ ఇచ్చి ఆయనకు కావాల్సిన సపర్యలు చేసి ఆయన మైండ్ రిలాక్స్ అయ్యేలాగా చేస్తాం. అప్పుడు శివతత్వం బయటకు వస్తుంది. శివతత్వం ఏంటి? ఇవ్వటం. శివ అంటే మంగళము, సమస్త మంగళాలకి కారణభూతుడైన వాడు శివుడు. సమస్త సన్మంగళాలు వనగూడాలంటే శివుణ్ణి ప్రార్థించాలి, రుద్రాభిషేకమే చేసుకోవాలి. రుద్రాభిషేకంతో పరిష్కారం కాని సమస్య అంటూ ఈ భూమి మీద ఏది లేదు. రుద్రాభిషేకం ద్వారా ఎన్ని రకాలు, మీరు ఎన్ని, వివాహానికి వివాహ పాశుపత రుద్రం ఉంది, ఐశ్వర్యానికి కుబేర పాశుపతం ఉంది, అలాగే ఆరోగ్యానికి, అలాగే శత్రుబాధ నివృత్తికి, అలాగే గ్రహశాంతికి మీరు ఏది తీసుకోండి, రుద్రాధ్యాయం అభ్యసించి రుద్రాధ్యాయం చేస్తూ రుద్రంతో స్వామికి అభిషేకిస్తే సకలము మనకి సంప్రాప్తిస్తాయి. కాబట్టి రుద్రాభిషేకాన్ని మించింది లేదు. ఆయనకు ప్రీతికరం అంటే ఆయన ఆ చెంబుడు నీళ్ళతోనే ఆయన తృప్తి పొందుతాడు. కాబట్టి ఆయన పురుష స్వరూపం, పైగా అగ్నితత్వం కదా. ఆ అగ్నితత్వం కాస్త కూల్ అయ్యి మన పట్ల ప్రసన్నంగా మారాలి. మనకి ఆ శివతత్వాన్ని, అఘోరతత్వం కాకుండా శివతత్వాన్ని ప్రసాదించి ఆ శివతత్వంలో ఉన్న వరాలన్నీ మనకు కురిపించి మన వంశాన్ని అభివృద్ధి చేసేలాగా, మనని రక్షించి కాపాడేలాగా చూడాలంటే అభిషేకం చేసుకోవాలి. సో ఈ రుద్రాధ్యాయము, రుద్రాభిషేకం అనేది చాలా విశేషమైంది, చాలా విశిష్టమైంది. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, దీన్ని మించింది ఏదీ లేదు. ఇవాళ రకరకాల పూజలు, రకరకాల హోమాలు, రకరకాల దేవతల పేర్లు అన్నీ చేస్తున్నాం. కానీ ఒక రుద్రం చేసుకుంటే, ఒక రుద్రాధ్యాయంలో రుద్రుడికి అభిషేకం చేసుకుంటే, శివాభిషేకం చేసుకుంటే, పార్వతీ పరమేశ్వరుని మన తల్లిదండ్రులాగా చూసుకొని పూజించుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలు అనకూడతాయి. చాలా సంతోషం గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.